మాపై అటాక్ చేస్తే అమెరికా బేస్లను లేపేస్తాం, ఇజ్రాయెల్ పైన దాడులకు దిగుతాం. ఇరాన్ వార్నింగ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్లో అంతర్గత నిరసనలు చిలికి గాలివాన్లా మారి అమెరికాకు ఇరాన్కు మధ్య ప్రత్యక్ష యుద్ధ సంకేతాలకు దారితీస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను కాల్చి చంపితే వారికి మద్దతుగా తాము వస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా గనుక మాపై దాడికి దిగితే మిడిల్ ఈస్ట్లోని యుఎస్ మిలిటరీని, బేస్లను, యుద్ధ నౌకలను నామరూపాలు లేకుండా చేస్తాం, ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తాం అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బగేర్ కలిబఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఇది ఇరాన్లో అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లాగా పేలుతాంది. ప్రజల అసంతృప్తి ఇరాన్లో అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉన్నది. యువత అని లేకుండా, మహిళలు అని లేకుండా, పురుషులు అని లేకుండా, నిరుద్యోగులు అని లేకుండా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇరాన్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతోటి భయంకరమైన నిరసనలు ఉన్నాయి. ఈ నిరసనలు ఇప్పటి కావు. 1979లో అక్కడ మత విప్లవం వచ్చింది. ఆ మత విప్లవం దెబ్బతోటి అక్కడ ఖమేనీ అనేటైనే ఆ దేశానికి అధ్యక్షుడిగా సీట్ ఎక్కింది. అయితే మత విప్లవంతో వచ్చిన ఆ మార్పే ఇప్పుడు వాళ్ళ పాలిటే శాపంగా మారింది. మతం పరిపాలన చేస్తే, మత చాదస్తం పరిపాలన చేస్తే ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఆఖరికి ప్రజలు ఎట్లా బ్లాస్ట్ అయి మళ్ళీ ప్రజా ఉద్యమం వస్తుంది అనే దానికి ఇరాన్ ఇప్పుడు అద్భుతమైన ఉదాహరణ. 2022లో అహానా అమీనా అనే ఒక యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదనే ఒక కారణంతో అక్కడ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇక అప్పుడు మొదలైన నిరసన మెల్లమెల్లగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇప్పుడు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం అయింది. యువత రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం అయింది. మత విద్వేషంతో, మత ఆంక్షలతోటి మతం పరిపాలన చేస్తే అణువణువున మతాన్ని నింపుకున్న వాళ్ళు, మతానికి లోబడి జీవించాలనే వాళ్ళు పరిపాలకుడుగా ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుంది, ప్రజలకు ఎంత అసౌకర్యం కలుగుతారు, ప్రజలు ఎంత స్వేచ్ఛను కోల్పోతారనడానికి ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆ నిరసనలే కారణం. అది అక్కడ వచ్చిందంతా అంతర్గత యుద్ధం అక్కడ మొదలైంది. అంతర్గత నిరసనలు, స్వేచ్ఛ లేదు అక్కడ, హక్కులు లేవు అక్కడ, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, ఏం చేయాలన్నా కూడా అక్కడ మత నిబంధనలకు లోబడి బ్రతకాలి. వాళ్ళు ఏమంటారంటే సమాజం అంతా, ప్రపంచం అంతా ఇంత మోడర్న్ అయింది, అయినప్పటికీ కూడా మీరు మత కోణంలో ఆలోచిస్తూ మమ్మల్ని పరిపాలిస్తుంటే మాకు ఇబ్బంది కలుగుతుంది అంటాను. నిరుద్యోగ యువత అయితే అక్కడ భయంకరంగా పెరిగిందట. ఆర్థిక మాధ్యమం మొదలైంది. రియాన్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆ నోటుకు సంబంధించి వాళ్ళ రూపాయి విలువ భయంకరంగా పడిపోయింది. నిత్యావసర ధరలు భయంకరంగా పెరిగిపోయినాయి. ఎవరిని కదిలించినా అసంతృప్తి, రాజకీయ అసంతృప్తి, సామాజిక అసంతృప్తి, ఆర్థిక అసంతృప్తి, ఇవన్నీ కలిసి ఇప్పుడు ఆ దేశంలో అంతర్గత నిరసనలు, అంతర్గత యుద్ధానికి దారితీసినాయి. ఇప్పుడు ఖమేనీ నాయకత్వాన్ని సమర్థించే వాళ్ళంతా మతవాదులు. ఉదాహరణకి ఇప్పుడు మన భారతదేశంలో మోడీ టైప్ అనుకుందాం ఇక కొంతసేపు. ఇప్పుడు మోడీ గారిని సపోర్ట్ చేసేటోళ్ళు అంత ఎవరు? ఓన్లీ మతవాదులు. ఇక్కడ ఖమేనీని సపోర్ట్ చేసేటోళ్ళు కూడా మతవాదులే. మాకు స్వేచ్ఛ లేదంటాను, మాకు ఉద్యోగాలు లేవంటాను, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అంటాను, మాకు విద్య అందించాలంటాను, మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేయాలంటాను, అవి వేయలేనప్పుడు నువ్వు ఎందుకు ఉన్నావు అక్కడ, దిగిపో అని అక్కడ అంటాను. అది అంతర్గత యుద్ధానికి దారితీసింది. దాన్ని కాస్త అమెరికా క్యాచ్ చేసుకోవాలని చూస్తాను. నిరసనకారులకు బూస్టింగ్ ఇవ్వాలని చూస్తాను. నిరసనకారులకు అక్కడ అండగా నిలవాలని చూస్తాను అమెరికా. అందుకే సహజంగానే ఇక ఇప్పుడు ఇరాన్ దేశానికి వచ్చి నిరసనకారులకు సహకారం అందిస్తామంటే ఏ దేశ అధ్యక్షుడు ఊకోడు. అందుకే ఇరాన్ ఏమంటుంది, మా విషయంలో నువ్వేమైనా జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా నీ మీదకి దాడికి వస్తామంటాను ఇరాన్ అధ్యక్షుడు. అదేవిధంగా ఇజ్రాయేల్ కూడా ఏమన్నా మా విషయంలో పూచిపుచ్చుకుంటే బేకార్ అవుతుందని కూడా భయపెట్టిస్తాను. కాబట్టి అది వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక నిరసన, వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక అంతర్యుద్ధం, అంతర్నిరసన. కానీ మరి ఒకవేళ అక్కడ మొత్తం శాంతి భద్రతలు నశించినప్పుడు ఐక్యరాజ్య సమితి పూసిపుచ్చుకుంటుంది. ఆ ఉద్దేశంతో ఆటోమేటిక్గా అమెరికా అక్కడ కంట్రోల్ చేయాలని, ఆ పరిస్థితులను దారికి తీసుకురావాలని అమెరికా ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది.